రాజు చూస్తున్నాం గత రాత్రి 1:50 పోలీసులు ఎంత పైశాచికంగా దీక్షా శిబిరంపై దాడి చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. అసలు దీక్షను అంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గోడ మీద పిల్లులు వాటంలో పార్టీలన్నీ వ్యవహరిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఏ ప్రాంతం వారికి అన్యాయం జరిగినా ఒకే రీతిలో వ్యవహరించాలి, ఒకే రీతిలో దీనికి సమాధానం చెప్పాలి, ఒకే రీతిలో ప్రభుత్వం ముందు తీసుకెళ్లాలి, ఈ అంశాన్ని ప్రజలకు బాగా తీసుకెళ్లాలని ఒకే ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ విజయం ఆ పార్టీ గౌరవాధ్యక్షులు చేపట్టిన దీక్ష దాదాపుగా 120 గంటల పైగా దాటింది. దాదాపు రాత్రి 1:50 పోలీసులు పైశాచికంగా దీక్షా శిబిరంపై తీసుకెళ్లారు. కనీసం ఒక పార్టీ అధ్యక్షురాలకి, ఒక ఎమ్మెల్యేకి మాజీ ముఖ్యమంత్రి సతీమణి పట్ల వ్యవహరించాల్సిన తీరుకు భిన్నంగా పోలీసులు గానీ అటు అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఇంటెలిజెన్స్ సిబ్బంది కానీ వ్యవహరించడం జరిగింది. మన విజువల్స్ లో ఖచ్చితంగా చూసాం. కొంతమంది కార్యకర్తలను, సీనియర్ కార్యకర్తలను, సీనియర్ నాయకులను సైతం పైనుంచి ఎత్తిపడేసిన ఘటన జరుగుతుంది. వీటన్నిటి పట్ల విజయమ్మ తీవ్రంగా కలత చెందారు. మేము కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నాం. ఈ అంశాలన్నిటిపైన ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం గానీ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎలాంటి వివరణ రాలేదు, ఎలాంటి పరిష్కారం చూపుతున్నారని ఒక హామీ కూడా రాలేదు. పార్టీలన్నీ గోడ మీద పిల్లిమట్టి వ్యవహారంలో ఓట్ల కోసం, సీట్ల కోసం ఇప్పుడు జరుగుతున్న రాజకీయ వ్యవహారాల నేపథ్యంలో ఈ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ అంశాన్ని కడదాకా తీసుకెళ్లేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి చేర్పించిన తర్వాత కూడా వైద్య సిబ్బంది పదే విజ్ఞప్తి చేయడం జరిగింది. మీ ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బందికరం, మీ కిడ్నీలు ఇప్పటికే డ్యామేజ్, కిడ్నీలకి బాగా ఇబ్బంది కలిగే సమస్యలు ఉన్నాయి. ఇంకొన్ని క్షణాల్లో మీరు డీహైడ్రేషన్ వెళ్ళిపోతారు. మరికొన్ని నిమిషాల్లో బాడీలో ఉన్న నీటి నిల్వల శక్తి గణనీయంగా తగ్గిపోతుంది. ఇదే జరిగితే ఇటు గుండెకి కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. గతంలోనే మీరు బ్లడ్ ప్రెషర్ మీకు ఉంది. ఇతరత్ర కారణాల రీతి ఈ దీక్ష విరమించండి. ఇప్పటికే మీ దీక్ష ద్వారా చేయదలుచుకున్న సందేశాన్ని ప్రజలకు చేరింది. దానిపై పార్టీ మూవ్మెంట్ కూడా ఉంది కాబట్టి మీ పార్టీ శ్రేణులన్నిటి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాను. కొద్దిసేపటి క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ రాజు శ్రీహరి ప్రధానంగా వైఎస్ విజయమ్మ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో జైలు అధికారుల సహకారంతో వైఎస్ జగన్ విజయమ్మ గారితో మాట్లాడినట్టుగా తెలిసింది. ప్రధానంగా వైఎస్ విజయమ్మను దీక్ష విరమించడానికి ఒప్పించడానికి వైఎస్ జగన్ ఏం చెప్పారు, వివరాలు ఏమైనా తెలిసాయా? ఇదే రాజు, వాస్తవంగా చూసుకుంటే గత కొద్ది క్షణాల క్రితం కార్డియాలజిస్ట్ ఎవరైతే ప్రముఖ వైద్యుడు శ్రీనివాస్ మీడియాతో గానీ ఇతరత్ర అంశాలతో గానీ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక మీద ఉపేక్షించినట్లయితే వైఎస్ విజయమ్మ ఆరోగ్యానికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఆమె శరీరంలో భాగాలకు తీవ్రంగా ముప్పు వాటి వెళ్లే అవకాశం ఉందని వెంటనే దీక్ష విరమింపచేయండి. ఇటు పార్టీకి పెద్దలు గానీ పార్టీ శ్రేణులకు గానీ మేము పదే విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ జగన్ కూడా ఈ సమాచారం అందించండి అని పార్టీ శ్రేణులకి వైద్య బృందం పదే విజ్ఞప్తి చేయడం జరిగింది. వైద్య బృందం విజ్ఞప్తి చేయడంతో కొద్దిసేపటి క్రితం చంద్రగూడ జిల్లాలో సీనియర్ నాయకులు భూమా నాగిరెడ్డి ఇతరతో కొంతమంది సీనియర్ నాయకులు లోపలికి ప్రవేశించి వైఎస్ విజయమ్మ అనారోగ్య పరిస్థితిని, క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితిని కూడా జగన్ గారికి వివరించడం జరిగింది. వైఎస్ జగన్ కి వివరించడం జరిగింది. దీంతో వైఎస్ జగన్ అక్కడే అధికారుల అనుమతి అంటే వాస్తవంగా జైల్లో మాట్లాడుకుంటే అధికారులు ప్రత్యేకంగా అధికృతంగా ఆథరైజేషన్ తో ఒక టెలిఫోన్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిఫోన్ ద్వారా నేరుగా జగన్ గారు వాస్తవంగా అక్కడ జరుగుతున్న గుంటూరులో ఉన్నటువంటి వైఎస్ విజయమ్మ గారితో స్వయంగా మాట్లాడటం జరిగింది. ఈ పార్టీ గౌరవాధ్యక్షులతో ఆయనకు నచ్చ చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా రోజులుగా దీక్ష చేస్తున్నారు. వయసు కూడా పెద్దగా ఉందని వైద్య బృందాల నుంచి పదే మనకు విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీక్ష విరమించాలంటూ వైఎస్ జగన్ విజయమ్మ గారు చెప్పడం జరిగింది. దీంతో ఆమె దీక్ష విరమించినట్టు పార్టీ నాయకులు కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. రాజు.